ఒక ఆధునిక దేవాలయంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. రేపటి భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు. ఈ రాష్ట్రానికి ఒక వరం పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టు ద్వారానే రేపటి భవిష్యత్తులో ప్రతి ఎకరం కూడా సస్యశ్యామలం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 14-19లో 5 సంవత్సరాలు 72% ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకుని పనులు పూర్తి చేస్తే, మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 19-24లో ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసి, డయాఫ్రమ్ వాల్ అయితే మొత్తం ధ్వంసం చేసి, స్వయంగా శాసనసభలో సైతం ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి కానీ ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము అని పోలవరం ప్రాజెక్ట్ని ప్రశ్నార్థకం అయిపోయినటువంటి దశలో పోలవరం ప్రాజెక్టుని ఇంకా భవిష్యత్తులో మనం చూడలేము అనేటువంటి విధంగా పోలవరంపై ఆశలు తెలుగు ప్రజలు వదులుకుంటున్నటువంటి దశలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ పడకేసినటువంటి ఆ పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పట్టాలెక్కించి మళ్ళీ ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి ఒక దశ దిశ విధంగా ఒక షెడ్యూల్ని రేపు 2027 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంతో ఆయన ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుని మరి 3 సార్లు స్వయంగా ఫీల్డ్ విజిట్కి వచ్చి ఇక్కడ రివ్యూ చేసి ప్రతి 10 రోజులకు ఒకసారి సెక్రటరియట్లో రివ్యూ చేసుకుంటూ ఈ పనుల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి 2027వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు జాతిలో ఒక సువర్ణాధ్యాయం సృష్టించేటువంటి సంవత్సరం. ఈ యొక్క పోలవరం అనేటువంటి కళ రేపు 2027లో నెరవేరబోతోంది. రేపు 2027లో పూర్తయ్యేటువంటి ఈ మహాయజ్ఞంకి ఈవేళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు కానీ అధికారులు కానీ అందరూ కూడా అహర్నిశలు శ్రమించి అంకిత భావంతో ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇటువంటి మహాయజ్ఞానికి మరి పూర్తవుతుంది అని అంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ అండగా నరేంద్ర మోడీ గారి యొక్క చేస్తున్నటువంటి సాయంతో ఈరోజు ఈ యొక్క మహాయజ్ఞం పోలవరం రేపు 2027కు పూర్తవుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంటే మరి కొంతమంది సూచనలు వస్తూ ఉన్నాయి, కొంతమంది దగ్గర నుంచి సలహాలు వస్తూ ఉన్నాయి, కొంతమంది దగ్గర నుంచి డిమాండ్స్ వస్తూ ఉన్నాయి, కొంతమంది దగ్గర విమర్శలు వస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా పోలవరం ప్రాజెక్టు యొక్క ఆవశ్యకతను గుర్తించుకున్నటువంటి వ్యక్తులుగా ప్రతి విమర్శని, ప్రతి డిమాండ్ని, ప్రతి సలహాని, ప్రతి సూచనని కూడా మేము ఆహ్వానిస్తాం, స్వాగతిస్తాం. అందులో మెరిట్ ఉంటే ఖచ్చితంగా సమీక్షించుకుని ఆ పోలవరం ప్రాజెక్టు ఎక్కడా కూడా నాణ్యత విషయంలో కానీ భద్రతా విషయంలో కానీ రాజీ పడకుండా ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పదే అధికారులకు కానీ ఏజెన్సీలకు కానీ చెప్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, ఈ పోలవరం ప్రాజెక్టు కూడా నిర్మాణం అంతా కూడా సిడబ్ల్యూసి డిజైన్స్ ఏవైతే ఇచ్చారో ఆ డిజైన్స్ ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. సిడబ్ల్యూసి ఇచ్చిన డిజైన్స్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగుతుందా లేదా, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం సాగుతుందా లేదా, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సాగుతుందా లేదా అనేది కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ PPA ప్రతిరోజు కూడా ఆ డిజైన్స్కి అనుగుణంగా ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయా లేదా, నాణ్యత పాటిస్తున్నారా లేదా, భద్రతా పరంగా వెళ్తున్నారా లేదనేది స్వయంగా PPA కూడా దీన్ని ఎవ్రీడే దీన్ని మానిటరింగ్ చేస్తారు. అదేవిధంగా ఈ ఏదైతే అంతర్జాతీయ నిపుణులు ప్యానల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎవ్రీ 3-4 మంత్స్కి వచ్చి ఈ జరుగుతున్నటువంటి పనులను కూడా ఎప్పటికప్పుడు మరి సమీక్షించుకుంటూ ఇంకా దీనికి కూడా సూచనలు కానీ ఇంకా ఏదైనా బెటర్గా ఇంకా ప్రాక్టికల్గా మనం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఏదైనా డిజైన్స్ ఇంకా ఇంప్లిమెంట్ చేసేస్తే దాన్ని కూడా సిడబ్ల్యూసి ఆమోదించి ఈవేళ పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా ఈ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితిని గుర్తుపెట్టేసుకుంటూ, అంటే ఈ రకంగా ఎక్కడా కూడా నాణ్యత విషయంలో కానీ భద్రతా విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా ముందుకు వెళ్తాము. ఖచ్చితంగా ఏ సలహాలు సూచనలు అయినా సరే ఏ మాత్రం 1% మెరిట్ ఉన్నా కూడా దాన్ని స్వీకరించి ఇంప్లిమెంట్ చేస్తాము.
ఈ పనులన్నీ కూడా సిడబ్ల్యూసి పిపిఏ పర్యవేక్షణలో జరుగుతున్న విషయాన్ని కూడా దయవించి గుర్తు చేస్తూ ఖచ్చితంగా రేపు ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డయాఫ్రమ్ వాల్ మరి 1372 మీటర్లు ఉంటే ఇప్పటికే 1300 మీటర్లు పూర్తి చేసాం కొత్త డయాఫ్రమ్ వాల్. ఈ యొక్క మార్చి ఇంకొక 15-20 రోజుల్లో కొత్త డయాఫ్రమ్ వాల్ పూర్తి అయిపోతూ ఉంది. మరి అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి సంబంధించి ఇప్పుడే మనం చూస్తాం గ్యాప్ 1 పనులు, మీరు కూడా చూసారు ఎంత ముమ్మరంగా గ్యాప్ 1 పనులు జరుగుతూ ఉన్నాయో. ఆ యొక్క గ్యాప్ 1కి సంబంధించి అత్యంత కీలకమైనటువంటిది, గ్యాప్ 2కి సంబంధించి అత్యంత కీలకమైనటువంటిది ఈసీఆర్ఎఫ్. అంటే ఏదైతే యొక్క ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ మెయిన్ డ్యామ్, ఈ మెయిన్ డ్యామ్ పనులు కూడా మరి చురుగ్గా గ్యాప్ 1లో జరుగుతున్న విషయాన్ని మీరు అందరూ కూడా చూడడం జరిగింది. అదేవిధంగా గ్యాప్ 2లో కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కూడా మీరు కూడా చూస్తూ ఉన్నారు ముమ్మరంగా. ఈ గ్యాప్ 1కి సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు మెయిన్ డ్యామ్ పనులు రేపు డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో పనులు జరుగుతూ ఉన్నాయి. 2027 డిసెంబర్ కల్లా గ్యాప్ 2 పూర్తి చేయాలి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అని అనుకున్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాలు కాబట్టి ఒక చారిత్రాత్మకమైన అంశం కాబట్టి ఆ పుష్కరాలకంటే ముందుగానే ఈ యొక్క డ్యామ్ని పూర్తి చేయమని చెప్పి ఆయన కూడా మరి ఏదైతే ఒక లక్ష్యం పెట్టారో దానికి కూడా అనుగుణంగా పనులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా లెఫ్ట్ కనెక్టివిటీస్, రైట్ కెనాల్ కనెక్టివిటీస్, టన్నెల్ వర్క్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా 2026 జూన్ కల్లా పూర్తి చేసి ఆ పనులు కూడా పూర్తి చేస్తున్నాం, కనెక్టివిటీస్ కూడా అనే విషయాన్ని తెలియజేసుకుంటూ అదేవిధంగా నిర్వాసితులకు కూడా గతంలో మీ అందరికీ తెలుసు 2016లో ఆ రోజు 700 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండగా ఇచ్చారు. మళ్ళీ మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న 2024లోను 2025లోను 2 సార్లు 19 కోట్ల రూపాయలు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే. ఇవాళ నిర్వాసితులు కూడా చెప్తూ ఉన్నారు, ఆ రోజు నిర్వాసితులకు 700 కోట్లు వచ్చినా ఈరోజు 1900 కోట్లు నిర్వాసితులకు వచ్చినా అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే వచ్చినాయి తప్ప జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకి ఇవ్వలేదనే విషయాన్ని స్వయంగా నిర్వాసితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ R&R, ఆ ల్యాండ్ ఎక్విజిషన్, ఆ కాలనీలు ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రాజెక్టుతో పాటు నిర్వాసితులను కూడా సమంగా బాధ్యత తీసుకుని అవి కూడా పూర్తి చేసేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా ఒక మహాయజ్ఞం, ఒక కళ అయినటువంటి పోలవరాన్ని సాకారం చేసేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఖచ్చితంగా రేపు 2027 కల్లా ఈ పోలవరాన్ని పూర్తి చేసి ఈ యొక్క గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ రోజు 19-24 5 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇస్తే పేపర్ల మీద 2% పూర్తయినట్టు చూపించారు. కానీ 20-40% పోలవరం ప్రాజెక్టుని వెనక్కి తీసుకుపోయినటువంటి పరిస్థితి మీరందరూ క్లియర్గా చూశారు. అది నేను చెప్పడం కాదు, స్వయంగా కాగ్ నివేదిక కూడా చెప్పింది. నిన్న మొన్న వచ్చినటువంటి కాగ్ నివేదిక చెప్పారు 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకి డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది. 2020 ఆగస్టులో వరదలు వచ్చే సమయానికి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఏజెన్సీలు లేకుండా చేశారు. ఇక్కడ ఏజెన్సీలు లేకపోవడమే కాకుండా ఇక్కడ అధికారుల పర్యవేక్షణ కూడా లేకుండా చేశారు. రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి 17 నెలల పాటు ఇక్కడ ఏజెన్సీ లేకపోవడం, అధికారులు లేకపోవడంతో ఆ ఫ్లడ్ 22 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే ఆ వాటర్ని స్పిల్వే మీదకు డైవర్ట్ చేసేటువంటి అధికారుల ఏజెన్సీ లేకపోవడంతో ఆ యొక్క ఎగువ కాపర్ డ్యామ్కు ఉన్నటువంటి గ్యాప్ ద్వారా ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఇది ప్రభుత్వ తప్పిదం అని చెప్పి చాలా క్లియర్గా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని కూడా కాగ్ నివేదిక కూడా ప్రస్తావించింది అని అంటే మరి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. గత 5 సంవత్సరాల పాలనలో ఈ పోలవరం ఎట్లా ప్రశ్నార్థం అయిపోయిందో ఈ తప్పిదాలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ మళ్ళీ పోలవరం ప్రాజెక్టుని పట్టాలెక్కించి రేపు 2027 కల్లా ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.